गणनान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पतः नः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూలై 16వ తేదీ మంగళవారం। ఈరోజు పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం దశమి సాయంత్రం 5:11 వరకు ఉంది। అలాగే విశాఖ ఈ రోజున రాత్రి 12:07 వరకు ఉంది। అలాగే ఈ రోజున వర్జ్యం ఉదయం 6:01 వరకు శేషవర్జ్యం ఉంది। మరలా రాత్రి 4:20 వర్జ్యం ప్రారంభమవుతోంది। అలాగే 4:20 ప్రారంభమైనటువంటి వర్జ్యం మరుసటి రోజు ఉదయం 6:01 వరకు ఉంది। ఈ రోజున మరి ఉదయం దుర్ముహూర్తం 8:12 నుంచి 9:04 వరకు, రాత్రి దుర్ముహూర్తం 10:59 నుంచి 11:51 వరకు ఉంది। ఈరోజు రాత్రి 11:15 కర్కాటకంలోకి రవి ప్రవేశిస్తున్నారు। దాంతో ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోయి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతోంది। మరి ఈ రోజున రేపటి నుంచి సంకల్పాలకు అందరూ కూడా దక్షిణాయనం అని చెప్పుకోవాలి। విజయవాడకు సూర్యోదయం 5:37, సూర్యాస్తమయం 5:30. అలాగే సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 1 గంటకి సమయం అనుకూలంగా ఉంది। రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 1:30 సమయం అనుకూలంగా ఉంది। ఇప్పుడు ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని మనం చూస్తే కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే మరి ఇక్కడ మీకున్నటువంటి గ్రహచార రీత్యా గురు కుజులు ఇద్దరు కూడా వృషభంలో ఉన్నారు। రవి, శుక్ర, బుధ 3 గ్రహాలు కూడా కర్కాటకంలో ఉన్నాయి। కేతువు కన్యలో ఉన్నారు, చంద్రుడు తులలో ఉన్నారు। ఈ తులలో ఉన్నటువంటి చంద్రుడు ఈ రోజున సాయంత్రం 6 గంటల తర్వాత వృశ్చికంలో ప్రవేశిస్తున్నారు। ఇది ఈనాటి గ్రహచారం। మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం। అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి ఈ రోజున మేషరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా సజావుగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। గ్రహస్థితి అనుకూలంగా మారే అవకాశం ఉంది। కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి। ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి। విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా చాలా అనుకూలంగా మారుతాయి। ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి। మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది। మంచి జీవితం గడిపే అవకాశం ఉంది। ప్రధానంగా అశ్విని నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకెళ్తారు। భరణి నక్షత్రం వాళ్ళు ఏ పని కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయలేక కొంచెం మధ్యస్థంగా పనులు వదిలేసే అవకాశం వస్తుంది। కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది। అయినప్పటికీ కూడా కొన్ని మానసికమైన చికాకులకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది। తర్వాత వృషభ రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం వస్తుంది। బుద్ధి కుశలత బాగా ప్రదర్శిస్తారు। ప్రతి విషయాన్ని కూడా చక్కగా పరిశీలించి ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని దాంట్లో ఒక చక్కనైనటువంటి స్థితిని కలిగి ముందుకు వెళ్తారు। అలాగే ఈ యొక్క ప్రతి విషయంలోనూ కూడా చాలా చక్కనైనటువంటి ఆలోచనలు ప్రదర్శించడం, కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలను పొందడం జరుగుతుంటుంది। విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా ఈ రోజున బాగా తెలివితేటలతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। మీ యొక్క విషయాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ఆర్థిక కార్యకలాపాలు, ఆరోగ్య విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలతో పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। ఇక్కడ కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించడం కోసం చెప్పి శ్రమ చేసే అవకాశం వస్తుంది। శ్రమకు తగిన మంచి ఫలితాలు వస్తాయి। అలాగే రోహిణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయి। మృగశిర నక్షత్రం వాళ్ళు ఇక్కడి నుంచి రాబోయే కొద్ది కాలం పాటు ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలని చెప్పి సూచిస్తున్నాం। తర్వాత మిథున రాశి కార్యక్రమాలు, కుటుంబ విషయాలు జాగ్రత్త తీసుకోవాలి। ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త అవసరం।
కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాల్సిన అవసరం ఉంది. రవి, గురు, కుజులు బాగాలేనప్పుడు ప్రభుత్వ సంబంధమైన ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం వస్తుంది. అలాగే ఆర్థిక, రుణ సంబంధమైన వ్యవహారాల్లో కూడా చికాకులు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు సానుకూలం కాకుండా పోయే అవకాశం వస్తుంది. కాబట్టి కొద్ది రోజుల పాటు మీరు ఈ 3 అంశాల మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించాలని సూచిస్తున్నాం. మిగతా 3, 4 పాదాల వాళ్ళకి కొద్ది రోజుల పాటు చాలా విచిత్రమైన సమస్యలు వెంటాడే అవకాశం వస్తుంది. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా సజావుగా సాగే అవకాశాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తారు. గురు, కుజుల యొక్క లాభస్థితి సంచారం జన్మంలో ఉన్న శుక్రుడి ప్రభావంగా విజయాలు సాధించే అవకాశం ఉంది. అయితే బుద్ధి కుశలత తగ్గే అవకాశం ఉంది. ఏ సందర్భానికి ఏం చేయాలి, ఏ పనులు ఎప్పుడు చేయాలి అనేది తెలియక ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటే చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. లేని ఏడల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా వస్తుంది. కారణం అంటే వ్యయ రవి జన్మబుధుడు బుద్ధి కుశలతకి దారి తీయకుండా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. తర్వాత ఇక్కడ పునరుసు నక్షత్రంలో 4 పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉండడం, వాటిని సరి చేసుకుంటూ ఉండడం, తెలివిగా ప్రవర్తిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా చాలా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సింహరాశి. సింహరాశి వాళ్ళు ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాల్లో కొంచెం చికాకులు ఉంటాయి, సరి చేసుకోగలుగుతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చేటువంటి సమస్యలను ముందుగానే పసిగట్టి వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు అన్నీ కూడా చాలా తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా లాభదాయకంగా మరల్చుకునే అవకాశం వస్తుంది. మఘా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా స్వయంగా చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పి సూచిస్తున్నాం. ఉబ్బా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతంగా నడుపుకోవడం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. తర్వాత ఉత్తర 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తడం, వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. తర్వాత కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి ఈరోజు గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. ప్రతి పనిని కూడా సానుకూలపరుచుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎన్నో సమస్యలు తీరి లాభదాయకంగా కార్యక్రమాలు మార్చుకోవడం ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే హస్త నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా వాళ్ళ సానుకూల స్థితికి మార్చుకునే అవకాశం వస్తుంది. చిత్తా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత తులారాశి. తులారాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్త పడతారు. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పడతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పడతారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పడతారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు తీసుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకునే అవకాశం వస్తుంది. అష్టమ గురుకుజుల ప్రభావం చేత ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వీళ్ళకి ఎక్కువగా కనబడుతోంది. ఈ తులారాశి వాళ్ళకి అష్టమ గురుకుజుల యొక్క సంచార ప్రభావం చేత చిన్న చిన్న చికాకులు తరచుగా వచ్చిపోయే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించడం, తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఉండడం, ప్రతి అంశాలను కూడా మీరే జాగ్రత్తలు పడుతూ ఉండడం చేస్తే కనుక చాలా మటుకు సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. లేకపోతే కనుక ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పాదాలు వాళ్ళు ప్రధానంగా గురుకుజుల అష్టమస్థితి సంచార ప్రభావం చేత ఆర్థిక విషయాల్లో, రుణ విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా పరిశీలించుకుంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాలు వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి కేవలం కుటుంబ వ్యవహారాలు, ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించడం వల్ల ఆ సమస్యలు దాటుకుంటూ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు పాటిస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా మటుకు సానుకూలపరుచుకుంటారు. మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. మంచి ఫలితాలు పొందుతూ సుఖశాంతులతో కాలక్షేపిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి అంశంలోనూ కూడా చాలా చక్కనైన ఫలితాలు పొందుతారు. ఇక్కడ మీకున్నటువంటి అన్ని కార్యక్రమాలని కూడా లాభదాయకంగా మలుచుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ధైర్యయుక్తమైన బుద్ధిని పొందుతారు. కానీ గత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా రాబోయే కాలంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళేలాగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత విశాఖ 4వ పాదం వాళ్ళకి గురువు అనుకూలం వలన చాలా మటుకు ప్రశాంత జీవితం నడుస్తుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. ఒత్తిడికి బాగా దగ్గరవుతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సానుకూలపరుచుకుంటూ భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు మీరు శ్రమతో పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ఎన్ని జాగ్రత్తలు పాటిస్తే అంత మంచిదని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. మూల నక్షత్రం వాళ్ళు ప్రధానంగా ఉద్యోగ వ్యాపార విషయాల్లో లబ్ధి పొందుతారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా ప్రశాంత చిత్తంతో నడిచే అవకాశం తక్కువగా కనబడుతోంది. మకర రాశి అన్ని కార్యక్రమాలు వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా ఓర్పుతో, సహనంతో చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ గ్రహచారంలో విరుద్ధమైనటువంటి గ్రహస్థితి ఉన్నటువంటి గ్రహాల్లో ప్రధానంగా శుక్రబుధులు ఉన్నారు. ఆగ్రహావేశాలు తెప్పించి పనులు పాడు చేసే లక్షణాలు వీళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి ప్రశాంత చిత్తం కోసం ప్రయత్నం చేయాలి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి గ్రహశాంతి చాలా అవసరం. శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా బాగా పరిశీలించి ముందు నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళాలి. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. తర్వాత కుంభరాశి కార్యక్రమాలను కూడా వేగంగా నడుస్తుంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని కూడా సున్నితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకు ముందుకు వెళ్తారు. శతభిష నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకోవడంలో చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత మీనరాశి మీనరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా నడుపుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అన్ని కార్యక్రమాలు కూడా మరి చాలా చక్కగా నడుపుకుంటారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా మీరు చాలా చక్కనైన ఫలితాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు కూడా చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.